ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక వీకెండ్ ఒక టెంపుల్ అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము కొమరవెల్లికి నేను ఎప్పుడు పోలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం. అండ్ పోయే దారిలో మొత్తం ఎలా ఉంటుంది ఏంటి దర్శనాలు ఎట్లుంటాయి అనేది పోదాం. ఇప్పుడైతే ప్రజెంట్ జాతర అయితే జరుగుతుంది. ఈ వీడియో వచ్చేసి జనవరిలో అయితే వీడియో తీస్తున్నాను అనమాట. ప్రజెంట్ అయితే మన కార్లోనే అయితే వెళ్ళిపోతున్నాము, వ్యాగనార్లో మొత్తం ఫ్యామిలీ గర్ల్స్ అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ మనతో పాటు అర్జున్ గారు కూడా వస్తున్నాడు. లెట్స్ గో. అండ్ లాస్ట్ వీకెండ్ ఏమో మనం ఎక్కడికి వెళ్ళాం అర్జున్? నువ్వు రాలేదు కదా? అర్జున్ అయితే రాలేదు. మేము లాస్ట్ వీకెండ్ అయితే ఎవరు తెలియని టెంపుల్ అయితే ఒక షార్ట్ అయితే తీసి పెట్టిన, ఎవరు తెలియని టెంపుల్. ఆ టెంపుల్ మ్యాక్స్ మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు. అండ్ ఆ టెంపుల్ వచ్చేసి మన గట్కేసర్ దగ్గర, ఎదులాబాద్ దగ్గర ఒక ఓల్డ్ టెంపుల్ అయితే ఉంది. అట్లా వీకెండ్ ఒక టెంపుల్ అయితే వీడియో తీసి పెడదాం అయితే అనుకుంటున్నా. మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఒకవేళ మీకు నచ్చితే కానీ లైక్ అయితే చేయడం మర్చిపోకండి. కింద కమెంట్ అయితే చేయండి. కొంచెం ఎవరు తెలియని ఇంట్రెస్టింగ్ ఏమైనా వీడియో టెంపుల్స్ అయితే ఉంటే కొంచెం మన తరపున కొంచెం ప్రమోట్ చేసేలాగైతే ప్లాన్ చేద్దాం. ప్రజెంట్ అయితే వెళ్దాం పదండి. ఓకే, మొత్తానికైతే కరీంనగర్ మంచిర్యాల హైవే పైన అయితే వచ్చేసినాము. మన తెలంగాణలో ఉన్న ఫస్ట్ స్టేట్ హైవే ఇదేమన్నమాట, SH1. అండ్ ఇది వచ్చేసి చాలా మంచి మెయింటైన్డ్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను ఔటర్ రింగ్ రోడ్ తీసుకొని ఈ హైవే మీద నుంచి అయితే కొమరవెల్లికి ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా అనమాట. నల్సార్ యూనివర్సిటీ దగ్గర అయితే నేను ట్యాంక్ ఫుల్ అయితే చేసుకొని బండి అయితే 80 స్పీడ్లో అయితే క్రూజ్ చేస్తున్నా. అండ్ 80 స్పీడ్లో నా బండి క్రూజ్ చేస్తే ఆల్మోస్ట్ మన బుల్లెట్ బండి అంత మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట. ఒక కారు అంత మైలేజ్ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఏంటంటే మంచిగా ఏసీ ఆన్ చేసుకుని 80 స్పీడ్లో ప్రశాంతంగా అయితే వెళ్ళాలన్నమాట. 80 దాచేస్తే అంతే సంగతులు, ఇంకా ఫుల్ మైలేజ్ కూడా తగ్గిపోతుంది. అండ్ ప్రజెంట్ అయితే బండి మంచి 80 స్పీడ్లో మంచి కండిషన్లో మంచి పర్ఫెక్ట్గా అయితే వెళ్తుంది. ఒకవేళ 100 దాటేస్తే అంత కంట్రోల్గా అయితే ఉండదు. ఎందుకంటే ఇది మైలేజ్ ఇచ్చే బండి, వెయిట్ ఎక్కువ ఉండదు అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కువ ఉండదు. దాన్ని బట్టి మనం మేనేజ్ అయితే చేసుకోవాలి. ఏం చేద్దాం, కొన్ని కావాలంటే కొన్ని అయితే మిస్ అవుతుంటాయి అన్నమాట. ప్రజెంట్ అయితే మనం ఈ కొత్త ఫ్లైఓవర్స్ కట్టారు కదా, ఆ ఫ్లైఓవర్స్ మీద నుంచి అయితే వెళ్తున్నాము. అండ్ ఈ పైన బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, కింద రైల్వే ట్రాక్ అయితే ఉందన్నమాట. సిద్దిపేట ఈ ప్లేస్కి కొత్త రైల్వే ట్రాక్ కూడా అయ్యింది. దానికోసం ఇక్కడ కొన్ని బ్రిడ్జెస్ అయితే ఫ్లైఓవర్ లాగా కట్టేశారనమాట. అండ్ ప్రజెంట్ రోడ్ అయితే కొన్ని చోట్ల అయితే డ్యామేజ్ అయ్యింది, ముందులాగా అయితే లేదు. ముందైతే చాలా స్మూత్గా ఉండేది, ఇప్పుడైతే మధ్యలో గుంతలు అయితే క్రియేట్ అయింది అనమాట. ఎస్పెషల్లీ వచ్చే రూట్ అయితే నాన్ మెయింటెనెన్స్ అయితే ఉంది. ముందైతే చాలా స్మూత్గా వెళ్ళే వాళ్ళం, ఇప్పుడైతే కొంచెం చేంజెస్ అయితే అయినాయి అనమాట. ప్రజెంట్ మనం ఈ హైవే మీద నుంచి అయితే డైవర్షన్ అయితే తీసేసుకుంటున్నాము. చూస్తూ అయితే వచ్చేస్తుంది, ఎక్కువ దూరం అయితే ఉండదు అనమాట. ఈ డైవర్షన్ వచ్చేసి కొమరవెల్లి టెంపుల్కి వెళ్ళే డైవర్షన్. ఇక్కడ నుంచి కొంచెం ఒక 5 to 6 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలన్నమాట. నేను ఉండే ప్లేస్ వచ్చేసి ECL నాగారం అనమాట. నాగారం నుంచి మొత్తం అప్ అండ్ డౌన్ వచ్చేసి 200 కిలోమీటర్స్ అయితే వచ్చేసింది. వన్ వే వచ్చేసి 100 కిలోమీటర్లు. యాజ్ పర్ మీరు ఒకవేళ గచ్చిబౌలి నుంచి అయినా, BHL నుంచి అయినా, ఎక్కడి నుంచి వచ్చినా కూడా దాని పరంగా అయితే కొంచెం ఎక్కువ కూడా అవ్వచ్చు, తక్కువ కూడా అవ్వచ్చు. అండ్ ఇది వచ్చేసి ఒక వీకెండ్ ప్రశాంతమైన విజిటింగ్ ప్లేస్ అనమాట. నేను వచ్చేసి జనవరిలో విజిట్ చేసిన టైంలో వచ్చేసి జాతర టైం అనమాట. బయట పబ్లిక్ ఎక్కువ లేకపోయినా క్యూ లైన్లో అయితే హెవీగా పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ శివుడికి ఎలా అంటే పసుపుతోన బండారు అని ఎక్కిస్తారనమాట. డిఫరెంట్ టైప్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే వరకు ఓవరాల్గా 1.5 hours అయితే పట్టింది. ఇక్కడ డిఫరెంట్ టికెట్లు అయితే ఉన్నాయి. 300, 150, 500 వచ్చేసి VIP దర్శనం అనమాట. అవన్నీ దర్శనాలు చేసుకోవాలంటే మీకు నేనైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాను. మీరు అకార్డింగ్గా మీరు సెలెక్ట్ చేసుకోండి. దర్శనం అవ్వగానే మేమైతే షాపింగ్కి వెళ్ళాము. చాలా షాపింగ్స్ చేసి ఇక్కడైతే ఫోటోలు దిగడం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట ఇక్కడ. అండ్ మళ్ళీ హైవే పైన వచ్చేసి హైవే మీద ఇక్కడైతే ఫుడ్ అయితే తిన్నాము. రోడ్ సైడ్ ఫుడ్ అనమాట. ఇదే సూపర్గా ఉండేది, వేడివేడిగా వండి పెట్టారు. అండ్ తర్వాత షామీర్ ప్లేట్ లేక్ అయితే చూసుకొని ఒక డాగ్కి అయితే మనం తీసుకుపోయిన ఫుడ్ అంటే మామూలుగా బిస్కెట్స్ అవన్నీ వేసుకుంటూ చేసుకుంటూ అలా అయితే మళ్ళీ ఇంటికైతే చేరుకున్నాము ప్రశాంతంగా. షామీర్పేట్ తర్వాత ఇంటికైతే రీచ్ అయిపోయాను అనమాట. ఇది ఒక చిన్న షార్ట్ బ్లాగ్ అనమాట. ఈరోజు వీకెండ్లో ఏ టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి. మీకు కూడా ఇలాంటి ట్రిప్స్ ఏమైనా కావాలంటే మీరు కిందున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంతటితో ఈ చిన్న బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనంగా బాబాయ్, మీట్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.